హాయ్ ఫ్రెండ్స్, మన కిచెన్ ల్యాబ్ లోపల ఇంకొక వంటకం గురించి తెలుసుకుందాం. తినరా మై మరచి, తినరా మై మరచి, తినరా మై మరచి, తినరా మై మరచి, వెయ్యేళ్ళ నాటి పాలగారెలు తినరా మై మరచి, వెయ్యేళ్ళ నాటి పాలగారెలు గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వడలు మండెగలడ్వములు పేనీలు కడుమెత్తనగు పాలగారెలు సారె సారె సెత్తులు నవ్వుగులు చిమ్మిటుండలున్. మళ్ళొకసారి వడలు మండగా లడ్వములు పేనీలు కడుమెత్తనగు పాలగారెలు సాలసెత్తులు నవ్వుగులు చిమ్మిటుండలున్. చామరస అనే కన్నడాంధ్ర కవి వీరశైవుడు విజయనగర సామ్రాజ్యములో దేవరాయ ప్రభువు ఇవన్నీ ఆదరించాడు. క్రీశకం 1430 నాటివాడు. వీరశైవ మత ప్రవక్తకుడు. అల్లమ ప్రభువు మహిమల్ని వర్ణిస్తూ ప్రభులింగ లీల కావ్యాన్ని షట్పాదుల్లో రాశాడు. రమణ మహర్షి ఈ గ్రంథానికి అమితంగా ప్రభావితుడయ్యాడు. ఈ గ్రంథములో కడుమెత్తనైన పాలగారెల ప్రస్తావన ఉన్నదన్నమాట. కడుమెత్తని పాలగారెలంటే ఏమిటి అవేవి? కేటి అచ్చయ్య గారు క్రీస్తు శకము 1000 నాటి అపభ్రంశత్రయి అనే సంస్కృత గ్రంథము వటకాలు అంటే వడలు లేదా గారెల్ని పాలలో కానీ పెరుగులో కానీ నానబెట్టి తినడం గురించి మొట్టమొదట ప్రస్తావించాడు. 12వ శతాబ్దము నాటి మానసోల్లాస గ్రంథం పాలలో నానబెట్టిన వాటిని క్షీరవాటిక అని, అలాగే పెరుగులో నానబెట్టిన వాటిని దదివాటిక అని పేర్కొన్న విషయాన్ని ఆయన ఉదహరించి మనకు చక్కగా చెప్పాడు. పాలగారి ఇంటి పేరు గల తెలుగు వారుండటం ఈ వంటకానికి గల ప్రాచీనతకు సాక్ష్యం అన్నమాట. అయితే ఇవి ఎలా చేస్తారు తెలుసుకున్నాం. బియ్యపు కడుగు నీటిని కానీ గంజిని కానీ 1-2 రోజులు పులియబెడితే దాన్ని కాంజికము అంటారు. గారెల్ని ఈ కాంజికంలో కూడా నానబెట్టి తినేవారట. కాంజీ వంటకాలని వాటిని పిలిచేవాళ్ళట. ఇది 1000 ఏళ్ల నాటి దక్షిణ భారతదేశపు వంటకమట. ఇది నిజంగా స్పష్టంగా ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. అయితే ఇక పాలగారెల తయారీని మరి ఎలా చేశారు? 15వ శతాబ్ద పాకశాస్త్ర గ్రంథము క్షేమ కుతూహలంలో క్షేమశర్మ క్షీరవటక వటి పేరుతో పాలగారెల తయారీని ఇలా రాశారు. ఎలా? మరీచి గర్భిత నష్టదుగ్ధజా వటకా వటి పక్వా ఘృతే క్షిపేత్ క్షీరే కండపాకే దవా క్షిపేత్. మరొకసారి మరీచి గర్భితానష్టదుగ్ధజా వటకావటి పక్వా ఘృతే క్షిపేత్ క్షీరే కండపాకే దవా క్షిపేత్. అంటే పొట్టు తీసిన మినప్పప్పుని పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి పైన దంచిన మిరియాల పొడిని తగుపాళ్ళు నేతిలో గారెలను వండారట. దాంట్లో గలపాలి, దాంట్లో కలిపి వండారట. పంచదార వేసి చిక్కగా కాసిన పాలలో ఈ గారెల్ని నానవేయాలట. అంటే రుబ్బి పైన కొంచెం మిరియాల పొడిని చల్లి దాన్ని నూనెలో వేయించి తర్వాత నేతిలో కానీ గారెలను వేయించి ఆ తర్వాత పంచదార వేసి చిక్కగా కాచిన పాలల్లో ఈ గారెలను నానవేయాలట. ఇవి కడుమెత్తగా అయ్యేలా నానిన తర్వాత తింటే కమ్మటేట ఫ్రెండ్స్.
పంచదార లేత పాకం పట్టి అందులో కూడా ఈ గారెల్ని నానబెయ్యాలి. పంచదార అంటే నీళ్ళల్లో నానబెట్టే కాదు, ఆ పంచదారని ఏం చేయాలి, లేత పాకం పట్టాలన్నమాట. పట్టి దాంట్లో నానేయాలి. అయితే ఇది అంతెవరు, క్షేమశర్మ గారు చెప్పారు. ఇది జాంగ్రీ అనే తీపి వంటకానికి పూర్వరూపం అట. ఇప్పుడు జాంగ్రీ ఉంది కదా, దానికి పూర్వరూపం అట. ఈ శ్లోకంలో నష్ట దుగ్గదం అనే పదాన్ని క్షేమశర్మ ప్రయోగించారు. వ్యాఖ్యాతలు దానికి స్పైలేటెడ్ మిల్క్ అనే అర్థాన్ని రాశారట. అంటే కుళ్ళిన పాలతో పాలగారెలు వండటము అనారోగ్యకరము. నష్టదుర్గంధం అంటే నీరంతా ఆవిరైపోగా మిగిలిన చిక్కని పాలు. వీటిని తెలుగులో ఆనవాలు అంటారు. పాలను అనేక సార్లు పొంగులొచ్చేలా కాస్తూ చల్లారుస్తూ మరిగించటం వలన పాలలో ఉండే చెడ్డ బ్యాక్టీరియా నశిస్తుందట. ఈ ప్రక్రియని ల్యూయిపాక్చర్ పేరుతో ఫ్యాక్చరైజేషన్ అంటారు. మినపప్పుని నానబెట్టడానికి కానీ, నేతిలో వండిన గారెల్ని నానబెట్టడానికి కానీ ఈ నష్ట దుర్గంధాన్ని వాడాలని క్షేమశర్మ సూచన. బ్యాక్టీరియా రహిత పాలతో పాలగారెల్ని వండాలనేది ఆయన భావన. పాల విరుగుడిని గారె ఆకారంలో చేసి పాలలో నానబెట్టి రసమలై పేరుతో తయారయ్యే బెంగాలీ స్వీట్లు అధికంగా అలవాటైపోయి. మనమంతా రసమలై తింటాం కదా, పాలని ఎలా విరగొట్టేసి దాంతో కొంచెం అలా రవ్వ కలుపుతారు. కొంచెం ఒక టీ స్పూన్ రవ్వ, ఒక ఎంత అంటే ఒక 50 గ్రామ్స్కు అది కలిపి దాన్ని ఏం చేస్తారంటే చక్కెరని పాకం బట్టి దాంట్లో వేసి చేస్తారు. దాంట్లోనే ఉడుకుతుంది. దాన్ని ఏమంటాం, రసమలై అంటాం. అది ఏం వంటకం, బెంగాలీ స్వీట్ అన్నమాట. పాల విరుగుడిని ఆయుర్వేద శాస్త్రము తినకూడనిదిగా నిషేధించింది. ఇతర ప్రాంతాల వంటకాల పట్ల మోజు మన వంటకాల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. సాంప్రదాయ ఆహారంలో ఉన్న ప్రయోజనాల్ని మనం గుర్తించటంలో విఫలమవుతున్నాం. మన ఆహారాన్ని మనము మరింత ఆరోగ్యదాయకము చేసుకోవటం పైన దృష్టి పెట్టాలి అని, అవసరమని అప్పుడు ఉన్నటువంటి పాకశాస్త్రంలో చెప్పాయి, ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో కూడా చెప్పాయి. నిజానికి కూడా పాలు విరిగితే అంత టేస్ట్గా ఉండవు కదా. నిజానికి మొట్టమొదలు ఇప్పుడు మనం చేసే పాలగారెలు ఉన్నాయి కదా, 1000 ఏళ్ల నాటి పాలగారెలు, అది కరెక్టే. ఆ పాలను మరిగిస్తే ఏమైతే అందులో ఉన్నటువంటి నీరంతా పోయి అదొక కోవాలాగా ఏర్పడుతుంది. దాంట్లో మనము ఈ మినప్పప్పు గారెల్ని కానీ లేక పాలపూరీలను కూడా చేస్తారు. దాంట్లో వేసి తీసినట్టయితే మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే పాలను బాగా కాయడం వల్ల పాలలో ఏదన్నా ఇతర బ్యాక్టీరియా ఉంటే కూడా దాంతో చనిపోతుంది కదా. ఎక్కువ వేడి చేస్తే అది కూడా మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఇవ్వదు, మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. మిత్రమా, మనం ఇలాంటి ఇంకా చాలా రకాల వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం.